ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల సమాజంలో మానవ హక్కులను ఎలా ఉపయోగించాలి అనే అంశంలో భాగంగా మానవ హక్కులపై సామాన్యులకు అవగాహన కల్పించే విధంగా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో మెగా లీగల్ సెమినార్ ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. లీగల్ గా ప్రతి అంశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా క్లాసులను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ప్రతి మానవుడు స్వేచ్ఛగా బ్రతకాలి, బానిసత్వం లేకుండా దర్జాగా బతకాలంటే సమాజంలో అమలవుతున్నటువంటి మానవ హక్కులపై సెమినార్ను నడిపిస్తున్నట్లు రాష్ట్ర మానవ హక్కుల అధ్యక్షుడు ముబిన్ పాషా తెలిపారు. సమాన హక్కుతో పాటు సమాన న్యాయం జరిపించడమే ఈ మానవ హక్కుల సంఘం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈరోజు మానవ హక్కులు అంటే మేము హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా తరఫున తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ముబిన్ పాషా నా పేరు. ఈరోజు మానవ హక్కులు అంటే ఏంటి, మానవ హక్కులు దేనికోసం అవసరం అనే దాని మీద కాన్సెప్ట్ మీద ప్రజలకు ఎలా తీసుకెళ్లాలనేది దాని మీద మేము ఈ లీగల్ సెమినార్స్ పెట్టేసి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవునికి సమానంగా హక్కులు కలిగి ఉండాలి, స్వేచ్ఛగా బతకాలి, బానిసత్వానికి లోన్ కావద్దు. వీటన్నిటిని మనం అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకుంటాం. ప్రతి ఎక్కడ సంస్థలు వెళ్ళినప్పుడు వాళ్ళు అధికారంగా ప్రతి ఒక్క మానవుడు అధికారంగా గట్టిగా మాట్లాడి వాళ్ళ హక్కును వాళ్ళు కాపాడుకోవడానికి ఎలాంటి హక్కులు ఎలాంటి లీగల్ పాయింట్స్ అవసరమో అవి అన్నింటినీ మేము అంటే సామాన్య ప్రజలకు తెలియపరుస్తూ ఈ సంస్థను అంటే మానవ హక్కుల గురించి తెలియపరుస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం సమాజంలో ఎలా బతుకుతున్నామంటే కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి అవకాశాలు దొరుకుతున్నాయి. అందరికీ అంటే సామాన్య మానవునికి ఏమీ దొరుకుతలేదు. ఆ సామాన్య మానవుల్ని ఎలా అవగాహన కల్పించాలి, వాళ్ళను కూడా అన్నింటిలో మనం అంటే అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్ళగలిగి వాళ్ళకి న్యాయం చేయడమే మా సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం అండి. మై నేమ్ ఇస్ అయ్యప్ప అరుణాచల్ అడ్వకేట్ కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఫౌండర్ అండ్ చైర్మన్. ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్య కారణం సామాన్య ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలాగా మేము లీగల్ సెమినార్స్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేస్తున్నాము. ప్రజలు సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, బాధితులకు ఎలా సక్రమైన న్యాయం ఉండాలనే లీగల్ సెమినార్స్ ఇస్తున్నాం. నేను సమాచార చట్టం కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాను. నా మీద సెమినార్స్ ఇస్తున్నాం. మా దానిలో జాయిన్ ఒకటే ఉపయోగం, ఉచితంగా న్యాయం అందిస్తాము, న్యాయ సహాయం చేస్తాము. మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కూడా పిటిషన్స్ పెట్టి బాధితులకు న్యాయం చేస్తాము. మా మోటో ఒకటే, సమాన న్యాయం, సమాన అవకాశం కృషి చేయటం, పేదవారికి మధ్యతరగతి వారికి న్యాయాన్ని అందించడం, చట్టాలపైన అవగాహన కల్పించడం, మరియు మహిళలకి చిన్నపిల్లలకి చట్టాలపైన అవేర్నెస్ క్యాంపులు పెట్టి వాళ్ళని కూడా అభివృద్ధి తీసుకోవడం కాన్సెప్ట్గా మేము భావించుకోవాలి. మనిషిగా మనం భర్త జన్మించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ మూడు మ్యాండేట్ తప్పనిసరి. కాబట్టి చట్టాలపైన అవగాహన తీసుకోవడానికి ఉపయోగం ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు మన అడ్వకేట్ని కన్సల్ట్ అయ్యి ఫీజు ఇచ్చే పరిస్థితులు లేనప్పుడు దాని మనకు నాలెడ్జ్ ఉంటే మన సంస్థ మనమే పరిష్కరించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సుప్రీం జడ్జిమెంట్ ఉంటుంది, ఎక్రేషన్ కార్డు ఉంటేనే అతను జర్నలిస్ట్ కాదు, అతను ఎక్రేషన్ కార్డు లేకపోయినా సరే జర్నలిస్ట్ అని సుప్రీం జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఎంతమంది రిపోర్టర్లు తెలుసు. ఆ విషయం అందరూ నేను తెలియపరిచాను. ఆంధ్ర తెలంగాణ 100 మంది రిపోర్టర్ ఫోన్ చేసి చెప్పాను, బాబు ఎక్రేషన్ లేకపోయినా మీరు రిపోర్టర్స్ మీ సమాన గౌరవంతో నేను చెప్పాను. మా కాన్సెప్ట్ ఒకటేనండి, కొత్త చట్టాల గురించి చెప్పడం, పేదవారికి అతను సహాయం కావాలని ఖచ్చితంగా సహాయం అందించడం, మా వంతుగా న్యాయం చేయడం, అతను బయటికి వెళ్ళి సమస్యకు వచ్చామో మేము న్యాయం చెప్పి అన్నీ చెప్పుకొని సార్ అదే మా కాన్సెప్ట్.